1, 2, 3, come on. ज्ञान हमको दीजिए 7th क्लास हिंदी न्यू टेक्स्ट बुक लहर 2 फर्स्ट लेसन सेमेस्टर 1 పార్ట్ 3 వివరాల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని ఉపాధ్యాయులు, స్నేహితులు మరియు విద్యార్థులు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయవలసినదిగా మనవి. జ్ఞాన్ హమ్కో దీజియే పార్ట్ 3లోకి వెళ్ళే ముందు మనం మన జ్ఞాన్ హమ్కో దీజియే కవితను ఒకసారి పునశ్చరణ చేసుకొని మూడో భాగంలోకి వెళ్దాం. మీరు కూడా నాతో పాటు పాడండి పిల్లలు. हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए. हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए. शीघ्र सारे दुर्गुणों को दूर हमसे कीजिए. शीघ्र सारे दुर्गुणों को दूर हमसे कीजिए. हमको शरण में हम सदाचारी बने. निंदा किसी की हम किसी से भूल कर भी ना करें. ईर्ष्या कभी भी हम किसी से भूल कर भी ना करें. हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए. हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए. सत्य बोले ट्यूट त्यागे मेल आपस में कर. प्रेम से हम गुरुजनों की नित्य ही सेवा करें. प्रेम से हम संस्कृति की नित्य ही सेवा करें. हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए. हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए. పిల్లలు భాషాంశాల్లో మొదటి ఎక్సర్సైజ్లో ఏమిటుందో చూద్దాం. निम्न वर्ग पहेली देखकर पाठ में आए శబ్దం కో లిఖియే. కిందనున్నటువంటి పట్టికను చూసి పాఠంలో వచ్చేటువంటి పదములను రాయండి అని ఒక 5 ఖాళీలు ఇచ్చారు. ఈ 5 పదములకు సంబంధించినటువంటి శబ్దాలన్నీ కూడా ఈ పట్టికలో ఉంటాయి. ఏమేమి ఉన్నాయో చూద్దాం. ప్రభు వారే ఇచ్చారు. నెక్స్ట్ వన్ ఏంటి? జ్ఞాన్. థర్డ్ వన్ ఆనంద్. ఫోర్త్ వన్ సంస్కృతి. ఫిఫ్త్ వన్ శీఘ్ర. ఈ పదాలన్నింటినీ కూడా పట్టికలో రౌండ్ చేయాలి. ఈ మాదిరిగా రౌండ్ చేయాలి. ఇంటి దగ్గర రాసుకొని మీరు కూడా మరొకసారి ప్రాక్టీస్ చేయండి. భాషాంశాల్లోని 2వ ఎక్సర్సైజ్లో పర్యాయవాచి శబ్ద లిఖియే అని ఇచ్చాడు. పర్యాయవాచి శబ్ద అంటే ఒక శబ్దానికి సేమ్ అర్థం వచ్చేటువంటి పదాలను ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఒక పాప స్లేట్ పట్టుకొని నుంచుంది. దానిలో మనకు సంబంధించినటువంటి పర్యాయ పదాలన్నీ కూడా ఉంటాయి. జాగ్రత్తగా మనం ఈ ఇచ్చినటువంటి పదానికి అర్థం తెలుసుకుంటే ఆ పర్యాయ శబ్దాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇవి తీసుకొచ్చి అక్షర దోషాలు లేకుండా మనం రాయవచ్చు. చూద్దాం. మొదటి పదం ఏంటి? ప్రభుత్వం వారు ఇచ్చారు. ప్రభు అంటే దేవుడు. ఈశ్వర్, భగవాన్. ఈశ్వర్ అన్న దేవుడే, భగవాన్ అన్న కూడా దేవుడే. అలాగే సెకండ్ వన్ ఆనంద్. ఆనంద్ అంటే ఖుషి, హర్ష్. అలాగే థర్డ్ వన్ సత్య. సత్య అంటే ట్రూత్ అన్నమాట. సచ్ యథార్థ్. ఫోర్త్ వన్ నిత్య, సదా, హమేషా. ఫిఫ్త్ వన్ సేవా, ఉపచార్, పరిచర్య. ఈ విధంగా అన్ని పదాలని రాయవలసి ఉంటుంది. గమనించారు కదా పిల్లలు? భాషాంశాల్లోని 3వ ఎక్సర్సైజ్లో విలోమ శబ్ద లిఖియే అని ఇచ్చారు. విలోమ శబ్ద అంటే వ్యతిరేక పదాలు లేదా ఉల్టే శబ్ద. ఓకే,
ఇక్కడ మనకి 5 పదాలు ఇచ్చారు. 5 పదాలకు సంబంధించినటువంటి ఉల్టే శబ్దు పక్కన ఉన్నటువంటి స్లేట్లో ఇచ్చారు. ఆ పలకలో రాసినటువంటి పదాలను తీసుకొచ్చి ఇక్కడ రాయవలసి ఉంటుంది. మొదటగా మనకి ఇచ్చినటువంటి 5 పదాలకి మనకు మీనింగ్ తెలిస్తే దానికి ఆపోజిట్ పదం అనేది మనం ఈజీగా రాయగలం. చూద్దాం. మొదటి పదం పుస్తకంలోనే రాయబడింది, జ్ఞాన్. జ్ఞాన్ అంటే జ్ఞానం. దానికేంటి? అజ్ఞాన్, అజ్ఞానము. రెండో పదం ఏంటి? జల్దీ అంటే తొందరగా. తొందరగా దానికి ధీరే ధీరే, నెమ్మదిగా. మూడో పదం సదాచార్. సదాచార్ అంటే మంచి లక్షణాలు. దానికి ఆపోజిట్ ఏంటి? దురాచార్, చెడు లక్షణాలు, దుర్గుణాలు. అదేవిధంగా నాలుగో పదం సత్య. సత్య అంటే సత్యం. దానికి ఆపోజిట్ ఏంటి? అసత్య, అసత్యము. ఐదో పదం ఏంటి? నిత్య. నిత్యము అంటే ఎల్లప్పుడూ. వ్యతిరేకం అనిత్య. ఓకే పిల్లలు, ఈ విధంగా రాయవలసి ఉంటుంది. మనం ఇప్పుడు సృజనాత్మకతలోకి వచ్చాం. సృజనాత్మకత అంటే క్రియేటివిటీ. పిల్లల్లో ఎంత క్రియేటివిటీ ఉందో దీని ద్వారా అర్థమవుతుంది. ఈ సృజనాత్మకతలో మొదటి ఎక్సర్సైజ్ ఏంటో చూద్దాం. గాంవ్ కా చిత్ర దేఖ్కర్ శబ్ద లిఖియే. విలేజ్ యొక్క చిత్రాన్ని చూసి ఆ పదాలని ఇక్కడ రాయమంటున్నాడు. ఒక 4 పదాలు రాయమంటున్నాడు. ఈ బొమ్మలో ఏమేమైతే మీకు కనిపిస్తున్నాయో వాటిని హిందీలో రాయమంటున్నాడు. చూద్దాం. మొదటి పదం మనం చూస్తున్నాం కదా, లేడీస్ ఉన్నారు. లేడీస్ని హిందీలో ఏమంటారు? ఔరతే. తర్వాత దూడ, బచ్చడా. తర్వాత ఏం కనిపిస్తుంది? చెట్టు. చెట్టుని హిందీలో ఏమంటాం? పేడ్. తర్వాత ఏం కనిపిస్తుంది? ఆవు. ఆవుని హిందీలో ఏమంటాం? గాయ్. ఈ విధంగా ఈ చిత్రంలోని బొమ్మలన్నింటినీ కూడా మీరు హిందీ పదాల్లో రాయవలసి ఉంటుంది. పరియోజన కార్యం అంటే ప్రాజెక్ట్ వర్క్. ఈ ప్రాజెక్ట్ వర్క్ కూడా సృజనాత్మకత కిందకి వస్తుంది. అంటే మన క్రియేటివ్ని బట్టి మనం ప్రాజెక్ట్ చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఏమని అడిగాడు? ఏక్ సోటీసీ కవిత ఢూండియే. ఒక చిన్న కవితని వెతకండి. కక్షామే దికాయే. క్లాస్ రూమ్లో చూపించండి అన్నాడు. చిన్న కవిత మనకి హిందీ కవిత ఎక్కడ దొరుకుతుంది? పాఠశాలలో, లైబ్రరీలో దొరుకుతుంది. లైబ్రరీ పుస్తకాల్లో నుంచి ఒక చిన్న కవితని చూసుకొని చదివి దాన్ని మీ టీచర్కి కానీ లేకపోతే రాసి మీ యొక్క క్లాస్ రూమ్లో అంటించవలసినదిగా కోరుతున్నాను. అనువాద్ కీజియే. అనువాద్ కీజియే అంటే ట్రాన్స్లేషన్ చేయమంటున్నాడు. హిందీ నుంచి ఇంగ్లీష్ ఆర్ తెలుగుకి ట్రాన్స్లేట్ చేయాలి. ఇక్కడ నేను 2 భాషల్లో ట్రాన్స్లేట్ చేస్తాను. మీరు కూడా కొన్ని వాక్యాలను తీసుకొని ఇదే విధంగా చేయండి. ఈ వాక్యాలను మీ నోట్ పుస్తకంలో కూడా నోట్ చేసుకోండి పిల్లలు. మొదటి వాక్యం, మై ఛాత్ర హూ. ఐఎమ్ ఏ స్టూడెంట్. నేను విద్యార్థిని. సెకండ్ వన్, మై పాఠశాల జాతీ హూ. ఐఎమ్ గోయింగ్ టు స్కూల్. నేను పాఠశాలకు వెళుతున్నాను. థర్డ్ వన్, లడకా ఖేల్తా హై. బాయ్ ఈజ్ ప్లేయింగ్. బాలుడు ఆడుతున్నాడు. ఫోర్త్ వన్, ముజే పడనా పసంద్ హై. ఐ లైక్ టు రీడ్. నాకు చదవటం ఇష్టం. ఫిఫ్త్ వన్, మేరే హాత్ మే కలం హై. ఐ హ్యావ్ ఎ పెన్ ఇన్ మై హ్యాండ్. నా చేతిలో కలము ఉన్నది. ఈ విధంగా మీరు కూడా కొన్ని వాక్యాలతో ప్రాక్టీస్ చేయండి పిల్లలు. పిల్లలు ఇక్కడ వ్యాకరణాంశలో కొన్ని బొమ్మలు ఇచ్చాడో ఆ చిత్రాలు ఏంటో ఆ పదాలు ఏంటో ఒక్కసారి చూద్దాం. మొదటి బుక్ని హిందీలో ఏమంటాం? పుస్తక్. సెకండ్ పిక్చర్, ఒక టీచర్ బోర్డు మీద చెప్తున్నాడు. టీచర్ని హిందీలో ఏమంటాం? అధ్యాపక్. వెరీ గుడ్. 3 ఇంక్ బాటిల్ ఇచ్చాడు. ఇంక్ బాటిల్ని స్యాహి అంటే సిరా అని అంటాం. బాగా చెప్పారు పిల్లలు. ఇక్కడ సంయుక్తాక్షర్ ఇచ్చాడు. సంయుక్తాక్షర్ అంటే ఏమిటి అన్నది మనకి డెఫినేషన్ ఇచ్చాడు. చూద్దాం. దో భిన్న వ్యంజనోं के मेल को సంయుక్తాక్షర్ कहते हैं. దో అంటే 2, భిన్న వేరు వేరు, వ్యంజన్
వ్యంజనాక్షరాలు వేరు రెండు వ్యంజనాక్షరాల యొక్క కలయికనే సంయుక్తాక్షరం అని అంటాము. ఉదాహరణ ఇక్కడ ఇచ్చారు చూడండి. సత్య, శక్తి, శబ్ద్, స్వయం, ఆది ఇవన్నీ కూడా మనకి సంయుక్తాక్షరాలు అన్నమాట. అదేవిధంగా కిందన ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాడు, అదేంటో చూద్దాం. నిమ్నలిఖిత శబ్దోं में సంయుక్తాక్షరం को రేఖాంకిత్ కీజియే. కిందనటువంటి పదాలలో సంయుక్తాక్షరాలని గీత గీయండి, సంయుక్తాక్షర పదముల కింద గీత గీయండి అన్నాడు. ఇక్కడ సంయుక్తాక్షరాలు ద్విత్వాక్షరాలు ఇచ్చాడు, మనం ఓన్లీ సంయుక్తాక్షరాలనే తీసుకోవాలి. చూడండి, దీనిలో సంయుక్తాక్షరాలు ఏంటో చెప్తాను. శబ్ద్, సత్య, క్యా, అధ్యాపక్, ముష్కిల్, సత్య, దోస్త్, శక్తి, ధర్మ్. ఇవి మనకి ఇక్కడ ఎక్సర్సైజ్లో ఇచ్చినటువంటి వాటిలో సంయుక్తాక్షర పదములు అన్నమాట. జ్ఞాన్ హమ్కో దీజియే పాఠములోని చివరి ఎక్సర్సైజ్కి మనం వచ్చేసాం. చివరిన పాఠ్యపుస్తకంలో ఈ పాఠంలో చివరిన ఏముంది? క్యా మై య కర్ సక్తా హూ సక్తి హూ. నేను దీనిని చేయగలనా చేయలేనా అని ఉంది. మీరు చేయగలిగితే టిక్ పెట్టండి, చేయలేను అంటే ఇంటూ మార్కు పెట్టండి. ప్రశ్నలు ఏమి ఇచ్చారో చూద్దాం. మొదటిది, జ్ఞాన్ హమ్కో దీజియే కవిత కే బారే మే బాత్చీత్ కర్ సక్తా హూ లేదా సక్తి హూ. అమ్మాయిలైతే సక్తి హూ అంటారు, అబ్బాయిలైతే సక్తా హూ అంటారు. మీరు చేయగలరు కాబట్టి రైట్ మార్క్ పెట్టాం. అలాగే సెకండ్ మార్క్, पाठ से संबंधित प्रश्नों के उत्तर अपने शब्दों में लिख सकता हूँ सकती हूँ. పాఠానికి సంబంధించినటువంటి ప్రశ్నల యొక్క సమాధానాలని నేను రాయగలను అనుకుంటే రైట్ మార్క్ పెట్టండి, లేదు అనుకుంటే ఇంటూ మార్క్ పెట్టుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేసి వచ్చిన తర్వాత రైట్ మార్క్ పెట్టుకోవాలి. మనకు వచ్చేంతవరకు ఇక్కడ ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. మూడవ ప్రశ్న, पाठ के शब्दों में संयुक्ताक्षर पहचान सकता हूँ या पहचान सकती हूँ. పాఠంలో ఉన్నటువంటి శబ్దాలలో సంయుక్తాక్షరాలని గుర్తుపట్టగలను అనుకుంటే రైట్ పెట్టండి, గుర్తుపట్టలేను అనుకుంటే ఇంటూ మార్క్ పెట్టుకొని మరలా ప్రాక్టీస్ చేసి వచ్చిన తర్వాత రైట్ మార్క్ పెట్టుకోవాలి. ఓకే పిల్లలు, బాగా అర్థమైంది అనుకుంటాను. ఇంటి దగ్గర ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి మీ హిందీ టీచర్కి చూపించండి, టిక్ చేయించుకోండి. ఓకేనా? బాయ్ బాయ్ పిల్లలు.